వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ప్రోటీనూరియా అంటే ఏంటంటే యూరిన్లోంచి ప్రోటీన్స్ కనుక ఎక్కువ లీక్ అయినట్లయితే దాన్ని మనం ప్రోటీనూరియా అంటాం. యూజువల్లీ ఇది ఎందుకు అవుతుంది అంటే జనరల్లీ లేమన్కి కూడా తెలిసే విషయం ఏంటంటే కిడ్నీస్లో ఎక్కడైనా ఇబ్బంది అయితే ఈ ప్రోటీన్స్ అనేవి బయటికి పోతాయి అనేది మనకి జనరల్గా తెలుసు. అయితే కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే కిడ్నీస్లో కూడా అంటే కిడ్నీస్ అంతా బాగానే ఉంటాయి. మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించినప్పుడు బ్లడ్ యూరియా, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా మనకి బాగానే కనిపిస్తాయి. సో ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ స్టిల్ యూరిన్లో మాత్రం ప్రోటీన్ లీకేజ్ అనేది చూస్తాం. మేబీ ఇది ఎర్లీ కండిషన్ ఆఫ్ సీకేడీ కూడా అవ్వచ్చు. మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో మనం యూరియా, క్రియాటినిన్ చూస్తున్నాం కానీ ఈజీఎఫ్ఆర్ అనే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది చేయించినట్లయితే ఈజీఎఫ్ఆర్ యొక్క రేట్ ఎలా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే మనకి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. అంటే గ్లోమెరులై అనేవి మనకి కిడ్నీస్లో ఉండే మైక్రో లెవెల్లో ఉండే ఆ ఫిల్ట్రేషన్ సిస్టమ్. అది బాడీలో జనరల్గా మనకి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత అది బాడీ మనకి మౌత్లోంచి స్టమక్లోకి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి పూర్తిగా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ అబ్జార్బ్ అయ్యి చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కిడ్నీస్ ద్వారా వెళ్ళి అక్కడ ఫిల్ట్రేషన్ జరిగి అక్కడి నుంచి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగే మన సిస్టమ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి కిడ్నీస్కి ఎంటర్ అవుతాయో ఫస్ట్ ఈ గ్లోమెరులై వచ్చేసి బాడీలో ఉండే ఎక్సెస్ ఆఫ్ వాటర్ కానీ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే బ్లడ్ యూరియా కానీ క్రియాటినిన్ కానీ ఇవన్నిటినీ కూడా ఈ గ్లోమెరులై ఏం చేస్తాయంటే ఫిల్ట్రేషన్ చేసేసి బయటికి యూరిన్ ద్వారా పంపించేస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉండే ఎక్సెస్ వాటర్ కానీ సాల్ట్స్ కానీ లేకపోతే క్రియాటినిన్ కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా ఎక్సెస్గా ఉండేవన్నీ కూడా టాక్సిక్ సబ్స్టాన్సెస్. ఇవన్నీ కూడా బయటికి యూరిన్ ద్వారా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే ఈ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవడం ద్వారా బాడీ అంతా కూడా హార్మోనియస్ కండిషన్లో బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీల యొక్క ఫంక్షన్ తగ్గుతూ వచ్చిందో అప్పుడు మనం ఫస్ట్ ఇండికేషన్ కింద మనం ఏం చూస్తామంటే యూరిన్లో ప్రోటీన్స్ పోవడం అనేది చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ చెప్పిన విధంగా ఈజీఎఫ్ఆర్ బ్లడ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అందులో చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి యూజువల్లీ ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పిన విధంగా ఎక్సెస్గా ఉండే వాటర్ కానీ వేస్ట్ ప్రొడక్ట్స్ని కానీ తీస్తుంది. కానీ లార్జ్ ప్రోటీన్స్ని ఏం చేస్తుందంటే అది యూజువల్లీ మొత్తం అంతా తీసేస్తుంది. ఎక్కడైతే ఈ లార్జ్ ప్రోటీన్స్ ఏవైతే ఎక్కువగా వెళ్ళిపోయి ఆ గ్లోమెరులార్ ఫిల్టర్ చేయలేకపోతాయో యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రోటీన్ బాడీలో రీఅబ్జార్ప్షన్ సరిగ్గా జరగనప్పుడు ఫిల్ట్రేషన్ సరిగ్గా అంటే కిడ్నీస్లో ఈ గ్లోమెరులై సరిగ్గా చేయలేనప్పుడు ప్రోటీన్స్ ఏం చేస్తాయి యూరిన్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అందుకే మీరు గమనించినట్లయితే ఈ కిడ్నీ పేషెంట్స్కి యూరిన్ వెళ్ళేటప్పుడు కొంత నురగలాగా బయటికి పోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే యూరిన్లో నురగ ఎక్కువగా కనిపిస్తుంది, ఫోమ్ ఎక్కువ కనిపిస్తుంది అన్నప్పుడు కంపల్సరీ కిడ్నీ రిలేటెడ్ పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమందిలో కిడ్నీ రిలేటెడ్ టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి. ఈవెన్ ఈజీఎఫ్ఆర్ కూడా నార్మల్ ఉంటుంది. సో వాళ్ళల్లో మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ముందు రోజు రాత్రి తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా మనకి ఈ ప్రోటీనూరియా లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రోటీన్ లాస్ ఇన్ యూరిన్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మీట్ అటువంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలాంటివి తర్వాత అట్లానే ఫుడ్లో ఎటువంటి మార్పులు జరిగినా లేకపోతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువగా డైటింగ్లో ఉన్నప్పుడు కొంత బ్యాలెన్స్ అంటే మెటబాలిజంలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయ్యి కూడా ఈ ప్రోటీన్స్ అనేది బాడీకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వక కూడా ఏమవుతుంటుందంటే యూరిన్ ద్వారా బయటికి పోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు ఒక్కసారి యూరిన్లో నురగ చూసినట్లయితే మాత్రం ఏమాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీ మీరు టెస్ట్లన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఈజీఎఫ్ఆర్ అనే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనే ఒక పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అది పొట్టకి స్కానింగ్ చేసి కిడ్నీల యొక్క సైజు షేప్ అంతా కరెక్ట్గానే ఉన్నాయా లేవా అనేది కూడా మనకి తెలుస్తుంది. ఒకవేళ ఎటువంటి సీకేడీ కండిషన్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కండిషన్స్లో ఏమవుతుందంటే కిడ్నీ యొక్క పారెన్కైమల్ స్ట్రక్చరల్ అంటే లోపల ఉండే పారెన్కైమల్ చేంజెస్ అనేవి మనం ఈ సీకేడీ కండిషన్లో చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి యూరిన్ ద్వారా ఈ ఫోమ్ అనేది అంటే ఎక్కువగా నురగపోతూ ఉంది, యూరియా క్రియాటినిన్ అంతా కంట్రోల్ నార్మల్గా ఉందా, లేకపోతే ఈ పారెన్కైమల్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, ఈజీఎఫ్ఆర్ ఏమైనా ఫిల్ట్రేషన్ రేట్ అంతా కరెక్ట్గానే ఉందా, అలాగే మనకి బ్లడ్ యూరియా నైట్రోజన్ రేషియో ఉంటుంది, ఆ రేషియో కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్ పరీక్షలు.
ఇవి చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైనా సరే చిన్న ప్రాబ్లం ముందుగానే తెలుసుకున్నట్లయితే దాని యొక్క వైద్యం చాలా ఈజీ అవుతుంది. మనం కూడా డైట్ కూడా చాలా చక్కగా ఫాలో అవ్వగలుగుతాము. అప్పుడు ఏం చేస్తామంటే సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తగ్గించి తీసుకుంటూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఏదైనా ఇనీషియల్‌గా తెలుసుకున్న వెంటనే మనం దాన్ని ట్రీట్ చేయడమైనా చాలా ఈజీ. మీరు డైట్ ఫాలో అయ్యి దాన్ని తగ్గించుకోవడం కూడా చాలా ఈజీ. బట్ ఏదో నార్మల్‌గా వస్తుందిలే అని మన హెల్త్‌ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మాత్రం దాని యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్నీ విషయం సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సీకేడీ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ షుగర్ మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే సడన్‌గా ఎవరికైనా ఫ్యామిలీలో హిస్టరీలో ఉన్న వాళ్ళల్లో కానీ సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీస్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం. బీపీ, షుగరు సరిగ్గా కంట్రోల్‌లో పెట్టుకోలేని వాళ్ళల్లో కూడా ఈ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైనా సరే ఒక్కసారి క్రియాటినిన్ లెవెల్ అనేది పెరగడం మొదలుపెడితే కనుక దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. చాలా కష్టమైన విషయం. అందుకని ఏదైనా సరే ఇనీషియల్‌గా మీకు డౌట్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు దగ్గరలో ఉండే ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి, లేదా నెఫ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే మీకు ఏం చేయాలి, ఎలా మీరు దీన్ని తీసుకోవాలి, దీనికి సంబంధించిన టెస్టులు ఏమున్నాయి అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఏంటంటే దీని యొక్క లక్షణాలు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఎలా ఉంటుంది, ఓన్లీ యూరిన్‌లో ప్రోటీన్స్ పోతే ఏమవుతుంది అని చెప్పాం. అయితే ఇలా యూరిన్‌లో ఎక్కువ ప్రోటీన్ పోతున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ కూడా స్వెల్ అయిపోతూ ఉంటుంది. అలాగే కళ్ళ కింద వాపులు చూస్తాం. మీరు ఎప్పుడైనా కిడ్నీ పేషెంట్ ఫేస్ చూడగానే తెలిసిపోయే విషయం ఏంటంటే మొహం అంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది. చాలా స్వెల్లింగ్ ఉంటుంది. అలాగే లోవర్ ఐలిడ్స్ దగ్గర కూడా వాపు అనేది చూస్తుంటాం. దీంతో పాటుగా కూడా పాదాల వాపు, బాడీ అంతా వాచడము, దాంతో పాటు ఆయాసంగా ఉంటుండడము, స్కిన్ మీద ర్యాషెస్‌లా రావడము, దురదలు రావడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఫస్ట్ ప్రోటీనూరియాతో స్టార్ట్ అయ్యి తర్వాత నెమ్మదిగా యురీమియా అంటే యూరియా లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత క్రియాటినిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కిడ్నీల యొక్క పారెన్కైమల్ చేంజెస్ జరుగుతుంటాయి. సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే మీకు యూరిన్‌లో కనుక బాగా నురకపోతున్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా కిడ్నీ రిలేటెడ్ పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ కిడ్నీ రిలేటెడ్ పరీక్షలు అన్నీ చేయించుకున్న తర్వాత, ఇప్పుడు నేను చాలా పరీక్షలు చెప్పాను, అవన్నీ చేయించుకున్న తర్వాత కూడా మీకు ప్రోటీన్స్ పోతున్నాయంటే బాడీ ఎక్కడో రీఅబ్సార్ప్షన్ ప్రాబ్లమ్ అవుతోంది అని అర్థం చేసుకోండి. అలాంటి కండిషన్స్‌లో తప్పకుండా మీరు హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. ఎక్కడ మీకు ప్రాబ్లమ్ అవుతోంది, అది కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా సరే, లేదా నార్మల్ రీఅబ్సార్ప్షన్ ప్రాబ్లమ్ ఉందా, లేదా మీకు ఏదైనా ప్రోటీన్ లాస్ ఎందుకు అవుతోంది, ఇలాంటివన్నీ కూడా మీకు కేస్ టేకింగ్ తర్వాత అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు దానికి తగిన వైద్యం చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా బ్లడ్ యూరియా, క్రియాటినిన్ లెవెల్స్ అనేవి పెరగకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్‌లోకి తీసుకొచ్చి మళ్ళీ కిడ్నీ హెల్త్‌ని దాని కండిషన్‌లో కూర్చోబెడుతుంది. కానీ ఎక్కడైనా సరే పారెన్కైమల్ చేంజెస్ జరిగిపోయి సీకేడీ కండిషన్‌లో ఏమవుతుందంటే కిడ్నీస్ 2 కూడా సైజ్ స్మాల్ అయిపోతుంది. ఎప్పుడైతే స్మాల్ అయ్యాయో అవి నార్మల్ కండిషన్‌కి హోమియో మందులు ఏమాత్రం తీసుకురాలేవు. ఎప్పుడైతే స్ట్రక్చరల్ చేంజెస్ జరిగిపోయాయో, ఉన్న సైజ్ నుంచి చిన్నగా అయిపోయింటే కనుక కేవలం ఆ కేస్‌ని మేనేజ్ చేయగలం. అంటే బ్లడ్ యూరియా, క్రియాటినిన్‌ని ఉన్న లెవెల్స్‌ని జాగ్రత్తగా తగ్గించగలం. కానీ కిడ్నీస్‌ని నార్మల్ కండిషన్‌కి మాత్రం ఏమాత్రం హోమియోకి అక్కడ లిమిటేషన్ ఉంటుంది. అంతకుమించి హోమియో పని చేయలేదు అక్కడ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మనం ఏ కండిషన్స్‌లో హోమియో వెళ్ళాలి, వెళ్ళకూడదు అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయి అని అన్నప్పుడు, అంటే ఉన్న సైజు బాగా తగ్గిపోయాయి అన్నప్పుడు మాత్రం ఈ విషయంలో మనకి హోమియో అనేది కేవలం మేనేజ్ చేయడానికి మాత్రమే కానీ ఏమాత్రం క్యూర్ అయితే చేయలేవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి సీకేడీ కండిషన్ అనేది వస్తే ఏ సిస్టమ్ అయినా కూడా ఇప్పటివరకు దానికి ఎటువంటి మందులు కనిపెట్టలేదు. అట్లానే హోమియో కూడా ఉన్న లిమిటేషన్ పరంగా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు మీకు ఏమాత్రం డౌట్ అనిపించినా తప్పకుండా దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. ప్రోటీనూరియాకి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.